ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునగాక. దేవుడు అనుదినము మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని ఆదుకుంటున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు అనేది నేనైతే నమ్ముతున్నాను. దేవుడిచ్చిన బలము లోకంలో ఎవరిచ్చిన బలము కంటే చాలా గొప్పది. అటు బలము మనం అందరము పొందుకోవాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. ఈరోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 27 వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. దేవుడి నామమునకు స్తోత్రం. దేవుడి లోకానికి వచ్చాడని మనందరికీ తెలిసిందే. అయితే దేవుడి లోకానికి వచ్చి ఆయన మనకి శాంతిని అనుగ్రహించి వెళ్ళాడు, ఆయన సమాధానాన్ని అనుగ్రహించి వెళ్ళాడు. అప్పటి వరకు ఎన్నో యుద్ధాల్లో లేకపోతే ఈ యొక్క ప్రజల మధ్య ఈ మనుగడ ఎలా సాగించాలి, లేదంటే ఈ లోకంలో ఎలా జీవించాలని తెలియని సమయంలో దేవుడి లోకంలో ఎలా జీవించాలనేది ఆయన ఒక ఉదాహరణగా ఉండి మనకి వెళ్ళాడు. ఈ లోకంలో మనము ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన శాంతిని మనము పొందుకోగలం. ఆయన శాంతి గొప్పది, ఆయన యొక్క ఇచ్చిన సమాధానము చాలా గొప్పది. ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ఎలా జీవించాలో మనకి నేర్పించాడు, ఎటువైపు ప్రయాణించాలో మనం నేర్పించాడు, మనము ఎలా ఉండాలో మనకి నేర్పించాడు. ఆయన శాంతిని మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన శాంతి నిత్యము ఉంటుందండి మనతోని. ఆయన యొక్క కృప నిత్యము ఉంటుంది మనతోని. ఆయన ఇచ్చే శాంతిని మనం పొందుకున్నట్లయితే మనం ఎన్నడూ కలవరపడి మన జీవితాలని లేదంటే మన హృదయాల్ని పాడు చేసుకోం. ఈ లోకంలో శాంతి కరువైపోతుంది, ఈ లోకంలో సమాధానం కరువైపోతుంది. దేవుడు అంటున్నాడు ఆయన శాంతిని మనకు అనుగ్రహించానని. దేవుడు అంటున్నాడు ఆయన కృపని మనకు అనుగ్రహించానని. దేవుడు అంటున్నాడు ఆయన ప్రేమను మనకు అనుగ్రహించానని. ఆయన ఇచ్చే ప్రేమను, ఆయన ఇచ్చిన కృపను, మరి ముఖ్యంగా ఆయన ఇచ్చిన శాంతిని మనం పొందుకున్నట్లయితే మనము కలవరపడము, భయపడము, దేనికి భయపడము. ఎందుకంటే ఆయన శాంతిని ఇవ్వడానికే మన దేవుడు ఆయన శాంతిని మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆ శాంతిని పొందుకునేటకు మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. మనం దేన్ని చూసినా, ఈ లోకాన్ని చూసినా, దేన్ని చూసినా మనం కలవరం పొందుతాం, భయం పొందుతాం, ఏమవుతుందా అని. కానీ దేవుడు అంటున్నాడు ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు, ఆయన యొక్క దీర్ఘ శాంతమని మనకి అనుగ్రహించాడు. అనేకమైన వాటిలో శాంతిని వెతుక్కుంటాడు మనిషి, కానీ దేవుడు ఎప్పుడో మనకి అది అనుగ్రహించాడు. అది ఎలా పొందుకోవాలనేది మనము తెలుసుకోవాలి. మనము మన ఆలోచన విధానాన్ని పెట్టుకొని దేవుడిచ్చిన శాంతిని మనము కోల్పోతున్నాం. దేవుడిచ్చిన శాంతిని మనం పొందుకోవాలి, దేవుడిచ్చిన సమాధానాన్ని మనము పొందుకోవాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం మన జీవితంలో ఫలించలోగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొద్ది స్తోత్రాలు. అయా శాంతిని దేవ తండ్రి పరిశుద్ధుడా మేము పొందుకోవడం మా నేర్పించండి. అయా ప్రతి రకమైన శోధనలో, ప్రతి రకమైన వేదనతో అయ్యా మా హృదయం కలవరపడుచుండగా ఆ యొక్క శోధన నుంచి, ఆ యొక్క వేదన నుంచి దేవ తండ్రి అయ్యా మా హృదయాన్ని కలవరపడినీక దేవ తండ్రి నీ శాంతిని మాకు అనుగ్రహించండి, నీ శక్తిని మాకు అనుగ్రహించండి. ఇదిగో నా ఈ ప్రార్థనని పాదాల చెంత చేర్చుకోండి. ఇదిగో కలవరపడుచున్న వారితో మీరు ఉండండి, అయ్యా బాధపడుతున్న వారితో మీరు ఉండండి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ ప్రార్థన పాదాలు చెంత చేర్చుకుంటాను. నేను పరిశుద్ధం నడిపెట్టుకున్నాను తండ్రి, ఆమేన్.